గుడ్ మార్నింగ్ మామ బ్రో. సరే ఇప్పుడు కొత్త ట్రిప్తో మేము ముందుకు వచ్చాము. స్వర్ణగిరి, యాదగిరి, 1000 స్తంభాల గుడి అనేది ప్లాన్ చేసాము. ఈ 3 టెంపుల్స్ని విజిట్ చేసుకొని ఎండ్ ఆఫ్ ది డే హైదరాబాద్కైనా రిటర్న్ అవుతాము. ఎక్కడ ఏంటి అనేది ఎక్కడ అవుతాం అనేసి ముందు వీడియోలో చెప్తాము. ఇంకొకటి చెప్పిన మీకు, వీలైనంత త్వరగా తిరిగేసేయండి మా భూమి. ఎందుకంటే ఇదేదైతే ఎత్తుందో యాక్చువల్లీ ఇప్పుడు మనకున్న బడ్జెట్, ఇప్పుడు చాలా ట్రిప్స్ అనేది, చాలా ప్లేసెస్ అనేది వితౌట్ బడ్జెట్తో కూడా తిరగచ్చు అనమాట. ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే వన్స్ ఏజ్ కానీ ఈ టైం కానీ అయిపోయిన తర్వాత మళ్ళీ రాదు కదా. అందుకోసం ఉన్న బడ్జెట్లో ఉన్న టైంలోనే తిరిగేసేయండి. మ్యాక్స్ తిరిగేసేయండి. ఎంత వీలైతే అంత తిరిగేసేయండి. మన దగ్గర 100cc ఉందా ఓకే పర్లేదు, 200 ఉంది, 1000 ఉందా ఓకే పర్లేదు. బైక్ వేసుకొని వెళ్ళిపోయి ట్రైన్, బైక్, బస్, కార్, ఎనీథింగ్ వెహికల్ ఎంజాయ్ చేయండి మా లైఫ్ని. ఎందుకంటే చిన్న లైఫ్, ఎప్పుడు ఏమవుతుందో ఎవ్వడికి తెలియదు. ఉన్న నాళ్ళు 70 పరిగెత్తి 4 రాళ్ళు వెనకేసినప్పుడు 2 రాళ్ళు వాడుకోండి, 2 రాళ్ళే ఉంచుకోండి. సరేనా? ఓకే, నెక్స్ట్ వీడియోలో. హై మామా, గుడ్ మార్నింగ్. మీ కొత్త రైడ్ తోటి మేము ముందుకు వచ్చే దిస్ ఇస్ కేశవది రైడర్. బ్యాగ్ వేసుకొని వెళ్ళిపోతున్నాను. ఎక్కడికంటున్నారా, లాస్ట్ వీక్ లో ఆఫ్ రోడ్, ఆ చెట్లలో, ఆ కొండల్లో వెళ్ళి మైండ్ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. అందుకు ఒక డివోషనల్ రైడ్ అనేది తీసుకున్నాం. ఇప్పుడు మనం ఈ డివోషనల్ రైడ్ లో స్వర్ణగిరి, యాదగిరి, కుదుర్చాట్ల, వరంగల్ 1000 టెంపుల్ పిల్లర్ అనేసి విజిట్ చేస్తాము. ఓకే, ఎందుకంటే తిరగాలి మామ. ఇప్పుడు మనం 10 రూపాయలు సంపాదిస్తున్నాం, 5 రూపాయలు ఖర్చు పెట్టేసి తిరగడంలో తప్పేమని చెప్పు. టైం ఉంది మనకి. ఏజ్ అనేది వన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ రాదు. నేను చాలా రీల్స్ చూస్తాను, వాడు డబ్బు కోసం పరిగెత్తి తీరా ఎంజాయ్ చేద్దాం అనుకున్నప్పుడు ఏజ్ అయిపోయింది. అలా పరిస్థితి మనకు వద్దు మామ. ఏజ్ ఉన్నప్పుడే కాస్త మన ఉన్న బడ్జెట్ లో, మనకున్న ఫెసిలిటీలో తిరిగేద్దాం. ఓకే, చిన్న బ్రీఫింగ్ తీసుకొని అక్కడి నుంచి స్టార్ట్ అయినాం. మా మీటప్ పాయింట్ వచ్చేసి అమీర్పేట అమ్మొక టీ పాయింట్ దగ్గర. అక్కడ టీ తాగేసి స్టార్ట్ అయిపోయినాం. మనం టీ తాగితే సరిపోదు కదా, మన బండి కూడా టీ తాగాలి. అందుకని టీ తాపేసి ఫుల్ ట్యాంక్ నింపేసి వెళ్ళిపోయినాం అనమాట స్వర్ణగిరికి. మనం స్వర్ణగిరికి పెద్ద టైం తీసుకోలేదు, తొందరగానే రీచ్ అయిపోయినాం అనమాట. నెక్స్ట్ నువ్వు ఇంకోటి ఏంటంటే, నెక్స్ట్ రైడ్ లో నువ్వు ఉండాలనుకుంటే ఫాలో చేసి, కామెంట్ చేసి, ఈ రీల్ నాకు డిఎం చెయ్యి. నెక్స్ట్ మా కమ్యూనిటీ గ్రూప్ లో నేను యాడ్ చేస్తాను. నెక్స్ట్ రైడ్ లో నువ్వు ఉంటావు. ఓకే, ఫాలో కొట్టడం మర్చిపోద్దు మామ. నెక్స్ట్ రైడ్ లో ఎంజాయ్ చేద్దాం. నెక్స్ట్ రైడ్ లో కలుసుకుందాం. తిరుగు మామ, తిరుగుతే తప్పే ఉంది చెప్పు. డబ్బులు సంపాదించడం ఇంపార్టెంట్ కదా, సంపాదించిన డబ్బుని ఎలా ఖర్చు పెడుతున్నాం అనేది ఇంపార్టెంట్. ఏజ్ కానీ డబ్బు కానీ వన్స్ పోయిన తర్వాత మళ్ళీ రాదు. జాగ్రత్త ఖర్చు పెట్టేసి జాగ్రత్త తిరిగేసా. ఓకే, మొత్తానికి అయితే మేము టెంపుల్కి వచ్చేసాము. గేట్ దగ్గరే పార్కింగ్ అమౌంట్ పే చేసి టికెట్ తీసుకొని ఎంటర్ అయిపోయినాము. చాలా బాగుంది టెంపుల్. అసలు నేను హైదరాబాద్కి వచ్చి 2 years అవుతుంది, కానీ ఎప్పుడు వెళ్దాం అనుకుంటున్నాను, ఎప్పుడు వెళ్ళలేకపోయినాను. ఇలా కుదిరేస్తుంది అనమాట. ఎందుకంటే ఏ టెంపుల్ అయినా కానీ వాళ్ళు పిలిస్తే కానీ మనం వెళ్ళమంటారు కదా, అలా ఇప్పుడు మాకు పిలిచారేమో, మేబీ ఇప్పుడు వచ్చేసాము. ఎర్లీ మార్నింగే మేము స్టార్ట్ అయ్యాం కదా, వ్యూ కూడా, సన్ రైజ్ కూడా అన్నిటిని కవర్ చేసుకుంటూ అలా వచ్చేసాం అనమాట. టెంపుల్ కూడా చాలా బాగుంది, ఆర్కిటెక్చర్ కానీ అసలు నేను రీల్స్లో చూసి సీను డైరెక్ట్గా చూడగానే ఆశ్చర్యపోయినాను. చాలా బాగున్నాడు అసలు వెంకటేశ్వరం అయితే, అలా పడుకొని ఆ పడగలు అవంతా చాలా బాగుంది అసలు. ఓకే, నెక్స్ట్ టైంలో నువ్వు కూడా వచ్చేట్లు చూసుకోమా. నెక్స్ట్ నేను నెక్స్ట్ మంత్ వస్తే ప్లాన్ చేస్తున్నాను. నెక్స్ట్ మంత్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ మంత్ ఇంతకు మించి ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకు పెట్టుకో మామ, ఫాలో కొట్టి పెట్టుకో. నెక్స్ట్ రైడ్ ప్లాన్ చేద్దాం, నువ్వు కూడా కలిసి వెళ్దాం అనమాట. ఓకే, ఫుల్ వీడియో యూట్యూబ్లో ఉంటుంది, చెక్ ఇట్ అవుట్. చాలా బాగా జరిగింది. అసలు ఆర్కిటెక్చర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అసలు మాకు ఫస్ట్ డెస్టినేషన్ ఇంత అద్భుతంగా ఉంటే నెక్స్ట్ ఎలా ఉంటుందో ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాము. చాలా బాగుంది అసలు. చాలా అంటే సండే కదా, రష్ ఉండదు అనుకోండి, చాలా ఖాళీగా ఉంది. మంచిగా జరిగింది. గోవింద ఓం నమో వెంకటేశ్వర. ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది మా జర్నీ. స్వర్ణగిరిలో వెంకటేశ్వరం దర్శనం చేసుకుని ఇప్పుడు యాదగిరికి వెళ్తున్నాము, లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కోసము. ఓకే, వెళ్ళే దారిలో ఇక్కడ మంచి వ్యూ అనేది ఉంటుంది. మనకి ఫోటోషూట్ కోసం మన బైక్స్ కానీ మనం కానీ వ్యూ బాగుందని ఇక్కడ ఆగేసి బండ్లకి మాకి చిన్న ఫోటోషూట్ పెట్టుకున్నాము. ఇక్కడ బండికి వీడియో తీసేసుకున్నాము. ఎందుకంటే మనకంటే బండ్ల మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి. మా వీడియోస్ కంటే బండి వీడియోస్ ఎక్కువ ఉంటాయి మా ఫోన్లో కూడా అనమాట. ఓకే, మీ ఫోన్లో ఏ వీడియోస్ ఎక్కువ ఉంటాయో కామెంట్ చేయండి. మన మాటలోనే యాదగిరి గుట్టకు కూడా వచ్చేసాము. ఇదే నరసింహస్వామి టెంపుల్ అనమాట. ఇక్కడ నుంచి స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తున్నాం బండి పార్కింగ్ చేసేసి. యాక్చువల్లీ ఇక్కడ ప్లాన్ చేసుకోండి మీరు నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు. వీకెండ్స్లో అనుకుంటాం, మేము వీకెండ్స్లో వెళ్ళాం కాబట్టి చాలా రష్ ఉంది. నెక్స్ట్ మేము వరంగల్కి వెళ్ళలేకపోయినాము, ఇక్కడి నుంచి రిటర్న్ వెళ్ళిపోయినాము. అందుకోసం మీరు ప్లాన్ చేసుకోండి, చాలా రష్ ఉంటారు అన్నమాట. ఇక్కడైతే యాదగిరిగుట్ట
చాలా టైం పట్టేది మాకు. స్వర్ణగిరిలో అంత టైం పట్టలేదు, కానీ అక్కడ లాకర్లో ఫోన్ పెట్టేసి దర్శనానికి అయితే వెళ్ళిపోయినాము. ఇది బస్ స్టాండ్. మీరు బస్కి వచ్చేస్తే ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తారు అనమాట డైరెక్ట్గా. ఇంకా నా దర్శనం అయితే అయిపోయింది. ఫస్ట్ అయితే ఫోన్ లాకర్లో నుంచి తీసుకొని ఈ వీడియో అయితే చేస్తున్నాను. చాలా బాగా జరిగింది దర్శనం. ఎక్కువ మంది ఉన్నా కానీ టైం తీసుకుని మాకు 2.5 hours అయితే టైం తీసుకుంది దర్శనానికి. ఆలోచించి ప్లాన్ చేసుకొని రండి, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ డెస్టినేషన్ కానీ మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకున్న ప్లాన్ చేసుకున్నప్పుడు ఇక్కడ లేట్ అయితే అవుతుంది. పర్లేదు, స్వామి దర్శనం అయితే బాగా జరుగుతుంది లేట్ అయినా కానీ. చూడండి ఎంత క్యూ లైన్ ఉందో. ఓకే, లక్ష్మీ నరసింహస్వామి చాలా బాగా జరిగింది. ఇదే మా గ్యాంగ్ అనమాట. మేము 3 bikesలో వచ్చాము. చాలా బాగా దర్శనం చేస్తాం. ఫాలో చేసి కొట్టుకోండి, మీరు కూడా నెక్స్ట్ రైల్లో యాడ్ అవ్వచ్చు. ఫాలో చేసి నాకు కామెంట్ చేస్తే మా కమ్యూనిటీ గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేస్తాను. మీరు కూడా నెక్స్ట్ రైల్లో నుంచి యాడ్ అవ్వచ్చు అనమాట. ఓకే, మీరు ఎప్పుడు విజిట్ చేస్తారో యాదగిరిగుట్ట అండ్ స్వర్ణగిరి కామెంట్ చేయండి. ఇలా మేము ప్రసాదం తీసుకొని కూర్చొని ప్రశాంతంగా ప్రసాదం తినేసి అక్కడి నుంచి వరంగల్కి వెళ్దాం అనుకున్నాము, కానీ మాకు టైం సరిపోలేదని రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట. మనం టెంపుల్ హైట్లో ఉంటుంది కాబట్టి సిటీ వ్యూ కూడా చాలా బాగా కనబడుతుంది అనమాట. ఇక మొత్తం వ్యూ ఎంత బాగా కనబడుతుందో, సిటీ మొత్తం కనబడుతుంది. ఇక అక్కడి నుంచి అది సిటీ వ్యూ చూసుకొని చిన్నగా అయితే రిటర్న్ స్టార్ట్ అయిపోయినాం. థ్యాంక్ యూ ఫర్